హాయ్ అండి అందరికీ. పాలకూర పచ్చి బఠానీలతో కూర ఇది చాలా బాగుంటుంది. చపాతీలేకైనా అన్నం లేకైనా దేంట్లోకైనా బాగుంటుంది. కుదిరితే ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ పాలకూర నీట్గా ఒలుసుకొని పాలకూరని నీళ్ళలో వేసుకొని 2 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ మీద ఒక గిన్నెలో నీళ్ళు పెట్టి అవి నీళ్ళు వేడయ్యాక ఈ కడిగి పెట్టుకున్న పాలకూర వేసి బాగా ఒక 5 నిమిషాలు పాలకూర ఉడకనివ్వాలి. పాలకూర ఇట్లా ఉడికిన తర్వాత ఒక బొరకలు గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి. పాలకూర చల్లారడానికి పైన ఒక గ్లాస్ నీళ్ళు పోయండి. పాలకూర చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకొని ఇట్లా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత గ్యాస్ మీద గోలం పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని దాంట్లోనే కొంచెం జీలకర్ర, సన్నగా కట్ చేసుకునే ఉల్లిపాయలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. 3 బాగా వేగిన తర్వాత దాంట్లోనే సన్నగా కట్ చేసుకునే టమోటా వేసి మూత పెట్టి బాగా వేగనివ్వండి 5-6 నిమిషాలు. తర్వాత దాంట్లో ధనియాల పొడి, కారం పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉప్పు, పసుపు అన్నీ వేసి అవి కూడా బాగా వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత దాంట్లోనే పచ్చి బఠానీలు వేసి అవి కూడా ఒక 3-4 నిమిషాలు బాగా వేగనివ్వాలి. వాటితో పాటు అవి వేగిన తర్వాత పాలకూర పేస్ట్ చేసి పెట్టుకొని ఉంటాం కదా, ఆ పేస్ట్ కూడా వేసి అన్నీ కలిపి బాగా వేయించిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసి ఇంక ఉడకనివ్వాలి. పచ్చి బఠానీలే కాబట్టి తొందరగా ఉడికిపోతాయి. ఇంకా లాస్ట్లో పొడవుగా కట్ చేసుకున్న 3 పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటే పచ్చి బఠానీలు పాలకూర రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.